ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ. బహుశా దీని అర్థం మీకు తెలిసిండవచ్చు. దీని అర్థం ఏంటంటే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే, కానీ అభివృద్ధి చెందిన దేశం కాదు. ఇది వినగానే మీకు స్కూల్లో చదువుకున్న రోజులు గుర్తొచ్చాయి అనుకుంటా. ఎందుకంటే మనం స్కూల్లో చదువుకునే రోజుల్లో మన టీచర్లు చెప్పేవారు భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే అని. మన పేరెంట్స్ జనరేషన్ నుండి నేటి వరకు, బహుశా మన తర్వాత జనరేషన్ అంటే మరో 50 సంవత్సరాల వరకు కూడా ఇదే స్టేట్మెంట్ వినాల్సి వస్తుందేమో. ప్రస్తుతం 2023 పూర్తయ్యేసరికి మన దేశ జనాభా 142 కోట్లు. ఇటీవలే చైనాని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా నెంబర్ 1 స్థానానికి అయితే చేరుకున్నాం. కానీ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం. మీకు తెలుసా, చైనాకి మనకి దాదాపుగా స్వాతంత్రం ఒకే సందర్భంలో వచ్చినప్పటికీ చైనా మనకన్నా 5 రెట్లు ఎక్కువగా అభివృద్ధి చెందింది. మనం మాత్రం ఇంకా ఇలానే ఉంటున్నాం. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే చైనాకి 1949లో వచ్చింది. మనకంటే 2 సంవత్సరాల స్వాతంత్రం లేటుగా వచ్చినప్పటికీ వారు మనకన్నా చాలా ముందున్నారు. జనరల్గా ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ఆ దేశ జీడిపి ద్వారా తెలుసుకుంటాం. 1990 వరకు భారత్ మరియు చైనా జీడిపిలు దాదాపుగా సమానంగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాతనే చాలా ర్యాపిడ్గా డెవలప్ అయింది చైనా. దాదాపుగా 33 సంవత్సరాల తర్వాత, అంటే ప్రస్తుతం 2023 పూర్తయ్యేసరికి చైనా జీడిపి కనుక చూస్తే $26.88 ట్రిలియన్. అదే మన ఇండియా జీడిపి చూస్తే $3.7 ట్రిలియన్. అంటే ఇక్కడ చైనా మనకన్నా 7 రెట్లు ఎక్కువగా డెవలప్ అయి ఉంది. చైనా ఇంత ర్యాపిడ్గా డెవలప్ అవడానికి గల కారణాలు ఏంటి? చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏంటి? మన ప్రభుత్వం ఎందుకు వెనుకబడి ఉంది? మనం ఏం చేస్తే చైనాని అధిగమించి అభివృద్ధి చెందుతాం? ఇంకా చైనా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మీతో పంచుకోబోతున్నా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చైనా కంటే మన దేశం వెనుకబడి ఉండడానికి ఒకటో రెండో కారణాలు కాదు, చాలానే ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇండియాని చైనాతో పోల్చుతున్నప్పుడు ఇండియాని తక్కువ చేసి చూపించడం నా ఉద్దేశం కాదు. కానీ మనకి ఎదిగే సామర్థ్యం ఉన్నా ఎందుకు ఎదగలేకపోయాం? ఏ అడ్డంకులు మనల్ని ఆపుతున్నాయో అందరికీ తెలిసేలా నా వంతు ప్రయత్నం చేయడమే నా ఉద్దేశం. ఇది అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనా కన్నా మనం వెనుకబడడానికి గల కారణాల్లో ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో 1 రాజకీయాలు అంటే పాలిటిక్స్, 2 రిజర్వేషన్లు, 3 లాంగ్వేజ్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా, 4 అగ్రికల్చర్ సెక్టార్. ఇందులో మొదటగా మనం రాజకీయం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత పెద్ద దేశాల్లో చైనా ఒకటి. కానీ ఇక్కడ మన భారతదేశం లాగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారదు. ఎందుకంటే ఇక్కడ సింగిల్ పార్టీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి, అంటే ఒకటే పార్టీ ఉంటుంది. వీరితో పోటీ పడడానికి ఇంకొక రాజకీయ పార్టీ అనేది ఉండదు. సో ఈ పార్టీ ఏం చెప్తే అదే అంతిమంగా అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రభుత్వం చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. దేశమంతా తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది, ఎందుకంటే వారికి వేరే ఆప్షన్ ఉండదు కనుక. అయితే ఇలా ఒక పార్టీని అధికారంలో ఉంటే, ప్రభుత్వం ఇలానే మారకుండా ఉంటే ప్రజలు ఇబ్బంది పడతారేమని మీరు అనుకోవచ్చు. కానీ గత 30-40 సంవత్సరాలుగా చూస్తే చైనా అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇక్కడ ప్రభుత్వం మారదు కాబట్టి స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇలా ఉండటం వలన వారు ఏదైనా డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే నిర్దిష్ట గడువు పెట్టుకొని పూర్తి చేస్తారు. ప్రభుత్వం మారే అవకాశం లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా సరే అనుకున్న పనిని మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తారు. తద్వారా దేశం యొక్క గ్రోత్ పెరుగుతుంది, ఆ విధంగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అయితే మన ఇండియా విషయానికి వస్తే, ఇండియా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఏ ప్రభుత్వం పాలించాలో ప్రజలే తమ ఓటు హక్కు ద్వారా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్స్లో నిర్ణయిస్తారు. భారతదేశం అనేది అనేక కులాలు, మతాలు ప్రజలతో కలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరికీ ఒకటే రాజ్యాంగం, సమానమైన హక్కులు మరియు సమన్యాయం ఉంటుంది. కాబట్టి ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, విధి విధానాలు ఒక వర్గానికి కానీ కొందరు ప్రజలకు కానీ నచ్చకుంటే తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని గద్దెదించి మరో పార్టీకి అధికారం ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ఎవరి ప్రభుత్వానికి తగినట్లుగా వారు తీసుకుంటారు. వారు తలపెట్టిన పనులు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, అంటే ఆ 5 సంవత్సరాల పీరియడ్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఇక్కడ కుదరదు. మళ్ళీ ప్రభుత్వం మారిందంటే కొత్త పద్ధతులు, కొత్త విధానాలు. దీంతో అభివృద్ధి జరగకపోగా
మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే గెలవాలని ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ పోవడం వల్లనే ఉన్న సమయమంతా గడిచిపోతుంది. అభివృద్ధి విషయం పక్కన పెడితే తమ పదవులు కుర్చీలు కాపాడుకోవడానికే రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రయత్నిస్తారనేది జగమెరిగిన సత్యం. 1975లో భారత్లో ఎమర్జెన్సీ విధించినప్పుడు రాజకీయ పార్టీలు ప్రజల్ని అభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదు. కానీ ఒకే పార్టీ విధానంతో అభివృద్ధి చేసుకుంటూ చైనా ముందుకెళ్ళిపోయింది. చైనా మరియు భారత్లో ప్రభుత్వ విధానాలు వేర్వేరుగా ఉండటం వల్లనే అభివృద్ధి మార్పులు ఉన్నాయనేది వాస్తవం. ఇక 2 రిజర్వేషన్లు. చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ విధానాలు ఎలా ఉంటాయంటే తమ దేశ అభివృద్ధే వారి ధ్యేయం. అభివృద్ధి కోసం వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోరు. ఇక వారి దేశ అభివృద్ధికి అడ్డుపడే ఆటంకం కలిగించే ఏ విషయానైనా సరే చాలా సీరియస్గా తీసుకుంటారు. దానికోసం ఏం చేయడానికైనా వారు వెనుకాడరు. అంతేకాదు చైనాలో కులాలు మతాలకు సంబంధించి ఏ పాలసీలు ఉండవు, అంతా ఒక్కటే. అలాగే రిజర్వేషన్ బట్టి చదువు ఉద్యోగం లాంటివి అస్సలు ఉండవు. టాలెంట్ ఉంటే చాలు వారికి అవకాశాలు ఇస్తారు. ఇక మన దేశం విషయానికి వస్తే మన విధానాలు రిజర్వేషన్లు చైనాలో లాగా కాదు. మన దేశం చాలా భిన్నమైనది. అనేక రకాల కులాలు మతాల వారు కలిసి ఉంటారు. కాబట్టి ఇలా అన్ని కులాలు మతాలు కలిసి ఉండడం అనేది చాలా మంచి విషయం. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. కులాలు మతాల పేరిట ఎన్నో హింసాత్మక ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. కులాల పేరుతో కించపరచడం, మతాల పేరుతో గొడవలు కొట్టుకోవడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధిని ప్రక్కన పెడితే ప్రభుత్వాలు ఈ కుల మతాల గొడవలను కంట్రోల్ చేయడానికే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అంతేకాదు భారతదేశంలో కులాలను విభజించిన తర్వాత అగ్రకులాల వారు మిగతా వారిని చిన్నచూపు చూడడం ప్రారంభించారు. దీంతో భిన్న కులాల అభివృద్ధి కోసం మన దేశంలో క్యాస్ట్ రిజర్వేషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ రిజర్వేషన్ వల్ల టాలెంట్ ఉన్నవాడి కంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకే చదువు ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. టాలెంట్ ఉన్నవారు అలానే మిగిలిపోతున్నారు. ఉదాహరణకు కనుక చూస్తే అప్పర్ క్యాస్ట్ వాడికి మెరిట్ మార్క్స్ ఉన్నా సరే ఉద్యోగం దొరకడం లేదు. కానీ లోయర్ కాస్ట్ వారికి తక్కువ మార్క్స్ ఉన్నా సరే రిజర్వేషన్ వల్ల అతనికి ఉద్యోగం లభిస్తుంది. ఈ రిజర్వేషన్ అనేది కేవలం ఉద్యోగంలోనే కాకుండా స్కూళ్ళు కాలేజీలలో అడ్మిషన్ల నుండి మొదలు పెడితే ఉద్యోగాలు మరియు ప్రమోషన్ల వరకు ప్రతి దాంట్లో ఇదే సిస్టమ్ కొనసాగుతుంది. దీంతో టాలెంట్, అనుభవం, తెలివి ఉన్న స్టూడెంట్స్ ఉపాధి దొరక విదేశాలకు వెళ్ళిపోతూ సెటిల్ అవుతున్నారు. మన దేశానికి చెందిన మెరిట్ స్టూడెంట్స్ యొక్క టాలెంట్ను ప్రక్క దేశాలు ఉపయోగించుకొని వారి దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. సుందర్ పిచాయ్, సత్యనాదెల్ల లాంటి వారే ఇందుకు నిదర్శనం. ఈ రిజర్వేషన్ విధానాల వల్లే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల లిస్టులో ఒకటిగా మిగిలిపోతుంది. 3వది ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ సిస్టమ్ ఇన్ ఇండియా. చైనా వారు తమ చైనా భాషను తప్ప ఇతర ఇంకే భాషను కూడా వారు లెక్క చేయరు. విద్య, ఉద్యోగం, బిజినెస్, సాఫ్ట్వేర్ ఇలా అన్ని రంగాల్లో కూడా ఒకటే భాషను ఉపయోగిస్తారు. కానీ భారతదేశంలో అలా కాదు. ఇండియాలో అనేక కులాలు మతాలతో పాటు అనేక భాషలు కూడా ఉన్నాయి. సో దేశం మొత్తం ఒకే భాష మాట్లాడడం కుదరదు. ప్రపంచ దేశాలతో కమ్యూనికేట్ అయ్యేందుకు భారత్ ఎంచుకున్న భాష ఇంగ్లీష్. అయితే ఇండియాలో ఇంగ్లీష్ను ఒక భాషగా కాకుండా స్కిల్లా చూస్తారు. అంతేకాదు ఇంగ్లీష్ మాట్లాడే వారిని టాలెంట్ ఉన్న వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే ఇంగ్లీష్ మాట్లాడే విధానాన్ని బట్టి ఇండియాలో ఒక వ్యక్తి టాలెంట్ని డిసైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా అన్ని స్కూళ్ళు కాలేజీల్లో చాలా వరకు ఇంగ్లీష్లోనే మాట్లాడాలనే నిబంధన కూడా ఉంటాయి. ఇంగ్లీష్ను ఒక భాషగా కాకుండా స్కిల్లా చూడటం వల్ల గొప్పగా టాలెంట్ అనుభవం ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ గుర్తించబడటం లేదు. చైనా లాగా ఇండియాలో కూడా మొత్తం ఒకే భాష మాట్లాడుతూ ఒకే లాంగ్వేజ్ కనుక ఉంటే మన దేశంలో కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావేమో. మన దేశంలో చాలా స్కూళ్ళు కాలేజీలలో విద్యార్థులకు వసతులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా నేనేం మీకు చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు మనం టీవీలో, న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. కానీ చైనాలో అలా కాదు. ఈ విద్య మరియు వసతుల విషయంలో ప్రత్యేక రూపకల్పన చేసి ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని చైనా చాలా చక్కగా డీల్ చేస్తుంది కాబట్టి వారి ఎదుగుదలలో ఇది కూడా ఒక కారణమైంది. ఇక 4వది వ్యవసాయం మరియు భూమికి సంబంధించిన విషయాలు. భారతదేశంలో ఎవరు కొనుక్కున్న భూమి వారి పేరు మీదనే ఉంటుంది. భూములు ఎక్కువ ఉన్నవారు వాటిని లీజ్కి, రెంట్లకు ఇస్తూ, కౌలుకి ఇస్తూ ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. ఇలా ఎక్కువ ప్లేసెస్ ఉన్నవారు ఇల్లులు కట్టి రెంట్ల ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తారు. కానీ చైనాలో అలా కాదు. భూమి అంతా ప్రభుత్వ చేతిలోనే ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మీకు చెబుతాను. ఇండియాలో ఇలా ప్రజల వద్ద భూమి ఉండటం వల్ల ఇష్టారీతిలో రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రొడక్టివిటీ ఉండదు. సామాన్యులు మాత్రం రెంట్ కట్టడానికే అష్టకష్టాలు పడతారు. కానీ ఇలా ఎక్కువ భూములు, ఫ్లాట్లు ఉన్నవారు ఇళ్ల ద్వారా భూములు కౌలుకి ఇవ్వడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. రోడ్స్, రైల్వే ట్రాక్స్, బ్రిడ్జెస్ ఇలా ఏదైనా కట్టాలంటే ప్రభుత్వమే ప్రజల వద్ద భూమి కొంటుంది. ఇలా చేయడం వలన ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది.
అంతేకాకుండా విదేశీ పెట్టుబడులు ఆకర్షించాలంటే వారికి ప్రభుత్వమే ల్యాండ్ కేటాయించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సరిపడా ల్యాండ్స్ లేకపోవడం వలన మనకు పెట్టుబడులు ఎక్కువ రావట్లేదు. తద్వారా నిరుద్యోగం కూడా పెరిగిపోతుంది. కానీ చైనాలో అలా కాదు. భూమి మొత్తం ప్రభుత్వం చేతిలో ఉండడం కాబట్టి కేటగిరీని బట్టి లీజుకి ఇస్తుంది. ఇల్లు కట్టుకోవడానికైతే 70 సంవత్సరాలు, స్కూళ్ళు కాలేజీలకైతే 50 సంవత్సరాలు, హాస్పిటళ్ళకైతే 100 సంవత్సరాలు, ఇలా ప్రత్యేక స్లాబ్లలో ఉంటుంది. దానికి తగ్గట్టుగా లీజుకు ఇస్తుంది. ఇలా తీసుకున్న భూమిలో ఎవరైనా 2 సంవత్సరాల వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకపోతే అది తిరిగి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దాన్ని తిరిగి ప్రజలకే ఖర్చు చేస్తారు. రోడ్స్, రైల్వే ట్రాక్స్, వంతెనలు, ఇంకేవైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రభుత్వాధీనంలోనే భూమి ఉంటుంది కాబట్టి సులభంగా చేసేస్తారు. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి వారికి ఎక్కువ స్థాయిలో భూమిని కేటాయిస్తూ ప్రత్యేక రాయితీలు కల్పిస్తారు. ఈ విధంగా ప్రపంచంలో ఎక్కువగా చైనాలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకొస్తారు. ఇలా చైనాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వలన అక్కడ యువతకి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. ఈ 4 కారణాలే కాకుండా ఇంకా చాలా రకాల కారణాలు కూడా చైనా డెవలప్ అవడంలో తోడ్పడ్డాయి. అవేంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.